వెల్కమ్ టు అవర్ ఛానల్ 30 న్యూస్. మనకి వివరాలకు వచ్చినట్లయితే పెన్షనర్కి ఇప్పుడే అందిన వార్త. ఏ వివరాలు అయితే వీడియోలు తెలుసుకుందాం, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వారు వచ్చేయండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మన వివరాలకు వచ్చినట్లయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విశ్రాంతి ఉద్యోగుల పెన్షన్ నుంచి కమ్యూనిటేషన్ ప్రొషన్ పెన్షన్ కింద నవంబర్ 12 వరకు సొమ్ము రికవరీ చేయవద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ చేమలపాటి రవితో కూడిన ధర్మశాసనం మంగళవారం అయితే ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చిందనమాట. అయితే పదవి విరమణ సమయంలో ఏకవంతంలో అడ్వాన్స్ తీసుకున్న సొమ్ముకు అసలుతో పాటు వడ్డీ కమ్యూనిటేషన్ ప్రోషన్ పెన్షన్ రూపంలో 11 ఏళ్ళ 3 నెలల అంటే 135 నెలల ఇంక చూసుకుని 135 నెలల రికవరీ చేస్తే సరిపోతుందని, అందుకు భిన్నంగా ప్రభుత్వం 15 ఏళ్ల పాటు 180 నెలలు కొనసాగిస్తుందని పేర్కొంటూ పోలీసుల శాఖ చెందిన 24 మంది విశ్రాంతి ఉద్యోగులు హైకోర్టులో వాద్యం వేశారన్నమాట. అయితే వారి తరపున న్యాయవాది ఠాగూర్ యాదవ్ అయితే వాదనలు వినిపిస్తూ అయితే పిటిషన్లు అయితే 2011 నుంచి 2014 వరకు మధ్యలో మా పదవి వివరణ చేరిన వారు పేర్కొన్నారనమాట. వారి కమ్యూనిటేషన్ పెన్షన్ సొమ్మును ప్రభుత్వం 135 నెలలు తిరిగి రాబట్టుకునిందని, రికవరీ ప్రక్రియను మాత్రం 180 నెలలు కొనసాగిస్తుందని తెలిపారు. దీంతో వారి పెన్షన్ సొమ్ములో కోత పడుతుందని, 15 ఏళ్ల పాటు రికవరీ వీలు కల్పిస్తుందని ఏపీ సివిల్ పెన్షన్ కమ్యూనిటేషన్ రూల్ 18ని రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్ వాదనలు వినిపిస్తూ 15 ఏళ్ల పాటు రికవరీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే పెన్షన్ల వారీగా వివరాలు మదింపు చేయాల్సి ఉందని, పూర్తి వివరాలు కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. అయితే ఇరువైపులా వాదన విన్న తర్వాత అయితే ధర్మశాసనం 2 వారాల్లో అయితే ప్రభుత్వం కౌంటర్ వేయాలని, ఆలోపు పిటిషన్ల పెన్షన్ నుంచి సొమ్ముకు రికవరీ చేయవద్దని మధ్యంతర అయితే ఉత్తర్వులు అయితే ఇచ్చిందనమాట. వివరణకు నవంబర్ 12కు అయితే వాయిదా అయితే వేయడం జరిగిందనమాట. ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 30 న్యూస్.